పురుషులు ఈ తప్పులు చేస్తే పిల్లలు పుట్టరు. జాగ్రత్త. బరువుతో బాధపడేవారిలో పిల్లలు పుట్టే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీరిలో వీర్యకణాల ఉత్పత్తి మందగించడమే ఇందుకు కారణం. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం. ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గిపోయే ప్రమాదముంది. పిల్లలు పుట్టే అవకాశాన్ని ఇది దెబ్బతీస్తుంది. అధిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. తద్వారా వీర్యకణాల ఉత్పత్తిపై నెగటివ్ ప్రభావం పడుతుంది. ఇది పిల్లలు పుట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. పిల్లల కోసం ఆలోచించేవారు ఆల్కహాల్ తాగడం మానుకోవడమే మంచిది. అతిగా ఆల్కహాల్ తాగడం ద్వారా టెస్టోస్టెరాన్ హార్మోన్ పనితీరు మందగిస్తుంది. దీంతో వీర్యకణాల ఉత్పత్తిపై నెగటివ్ ప్రభావం పడుతుంది. ఈ రోజుల్లో చాలామంది వ్యాయామం చేయడానికి బద్ధకిస్తున్నారు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగా ఊబకాయం సమస్యకు దారితీస్తోంది. ఇది హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపి వీర్యకణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోయే ప్రమాదముంది. దీంతో వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయి పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే రోజూ కనీసం 8 గంటలు నిద్రించేలా ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు కావాలనుకునే పురుషులు సరైన జీవనశైలి పాటించడం అవసరం. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు చేర్చుకోండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించండి. అలాగే వాటర్ ఎక్కువగా తాగండి. ఆల్కహాల్, స్మోకింగ్, జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. ఒత్తిడి తగ్గించుకునేందుకు కొంతమంది స్మోకింగ్ అలవాటు చేసుకుంటారు. అయితే స్మోకింగ్ ఎక్కువగా చేసేవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీంతో పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుంది.